గత ఏడాది వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్లను ప్యాట్ కమిన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ప్యాట్ కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా నియమించింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ను నియమించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కమిన్స్ రాణించిన వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్లు రెండు భిన్నమైన ఫార్మాట్లని, టీ20 ఫార్మాట్ ప్రత్యేకమైనదని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్షిప్ సాధించి జోరు మీదున్న కమిన్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాలు పెట్టుకుంది. అయితే ఐపీఎల్లో కమిన్స్ గణాంకాలు అంత గొప్పగా లేవు. దాదాపుగా 8.5 ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ అయిన కమిన్స్ అంత ఎక్కువగా ఎకానమీ రేటు ఉండకూడదు. ఈ సీజన్లో దాన్ని తగ్గిస్తాడని అనుకుంటున్నా. తమకు దూరమైన విజయాలను కమిన్స్ తిరిగి అందిస్తాడని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే నా అభిప్రాయ ప్రకారం వన్డే క్రికెట్, టెస్ట్ క్రికెట్తో పోలిస్తే టీ20 క్రికెట్ భిన్నమైనదిగా భావిస్తున్నాను. అయితే ఈ సీజన్లో కమిన్స్ రాణించాలని కోరుకుంటున్నానని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.